నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ వైరల్ అవుతుందండి. ఈమె ఎవరు కూతురు అంటే 80,000 పుస్తకాలు చదివి నదులకు నడక నేర్పినటువంటి వాళ్ళ కూతురు. ఆమెకి ఏమొచ్చినాయంటే ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ జరుగుతుంది. కవితకు ఢిల్లీ నుండి కవితకు పోస్ట్ కార్డులు రాస్తూ పంపుతున్న ఆమ్ ఆద్మీ కార్యకర్తలు. నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ వల్లే కేజ్రీవాల్ ఓడిపోయిందని, మళ్ళీ ఢిల్లీకి రావద్దని కవితకి ఇంటికి పోస్ట్ కార్డులు పంపుతున్న ఆప్ కార్యకర్తలని వస్తుంది. దీని మీద మాట్లాడదాం. మన తెలంగాణ ఉద్యమకారుడు ఓయు శంకర్ అన్న మొన్ననే ఎమ్మెల్సీకి పోటీ చేసిండు. అన్న మనతో పాటున్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇది చూడండి వైరల్ అవుతుంది న్యూస్. కవితకు పోస్ట్ కార్డులు వస్తున్నాయి. ఏం మాట్లాడతారు దీని మీద? అంటే అసలు ఇది గిట్టని వాళ్ళు చెప్తున్నారా నిజంగానే ఈమె వింతేముందల్లా? అంతేనా? వింతేం లేదల్లా. ఇప్పుడు సారారానికి ఉత్తరాలు రావడం కామన్, సర్వసాధారణమే కదా. ఇగో ఇంగ్లాండ్ లెటర్స్ అవన్నీ రాస్తారు ఇంగ్లీష్లో. అదే సారారానికి ఉత్తరాలు రావడంలో వాళ్ళ అది సర్వసాధారణమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా సారా సభలు ఓపెన్ చేద్దాం అనుకున్నది. అది మహిళలకు ఏమైంది? ఆఖరికత్తే పాపం పండింది. తిహార్ జైల్లో చిప్పకూడదింది. కాబట్టి ఇలా ఒకటి మనం గమనించుకోవాలి. మనిషి చేస్తే మాట మిగులుతుందట, ఎద్దు చేస్తే ఎముక మిగులుతుందంట. మాట మిగిలాలి. ఎద్దు చేస్తే ఎముక మిగులుతుంది, మనిషి చేస్తే మాట మిగులుతుంది. మరి ఇప్పుడు కవితది మాటనా? పాట, బతుకమ్మ పాట, సారా నోట. ఇక సారా రానికి ఏం మిగులుతుంది? ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ఏమంటుందంటే, ఒక వీడియో చూసిన, అసలు మేము బీసీలను గెలిపించకుండా ఓసీలను గెలిపించారు ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల దాంట్లో. అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది, అసలు బీసీ రిజర్వేషన్ అయితే బీసీలకు న్యాయం జరుగుతుంది, నేను కొట్లాడతా బీసీల కోసం అంటుంది. మరి మీకు ఏం అభ్యంతరం అన్నా? ఇప్పుడు చేతగానమ్మకు చేష్టలు మెండంట, చెల్లని రూపాయికి గీతలు మెండంట. నువ్వు ఇప్పుడేం కొట్లాడేది? 10 ఏళ్ళు ఉన్నాడు బీసీలు గుర్తురాలే. అందుకే అడిగిన, మనం 10 ఏళ్ళలో బీసీల కోసం కొట్లాడలే. ఏరి నీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? నీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? నీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఇలా లెక్కేందో ఫస్ట్ కాలిక్యులేషన్ చేసుకొని రా. ఇలా అధికారం పోతే అవురు అనుకుంటూ ఉరికొచ్చి నేను బీసీల కోసం చేస్తాను. అసలు మీ నాయన 34% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉంటే ఎందుకు తగ్గించిండో నువ్వు ఫస్ట్ అడగాలి. నిర్మించడానికి నిమిషం కావాలంట, చెరిపివేయడానికి క్షణం చాలంట. క్షణాలే. మరి ఎంత జల్దీ మీరు చెరిపివేసిండ్రో మీకు తెలవాలి కదా. మా కళలని, మా ఆకాంక్షలని, మా అవకాశాలని ఎన్ని జరిపేసిండ్రు. ఓన్లీ బీసీలను ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయంగానే చూసిండ్రు. అంటే నిజం కవిత ప్రేమతో అనట్లేదు ఈ మాటలు. బీసీల కోసం ప్రాణం ఇస్తాంటుంది. ఇందిరా పార్క్ దగ్గర కూడా మీటింగ్ పెట్టింది, ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతుంది. ఈరోజు భారత రాజ్యాంగం అనేది ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడింది. ఆ హక్కులు బీసీలని కాపాడింది కాబట్టే ఆ మాత్రం సీట్లు వాళ్ళకి దక్కినాయి. ఈరోజు బీసీల హక్కులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు కొత్త గొంతుగా కొత్త నినాదాలు ఎత్తుకుంటారు. అంతే తప్ప వీళ్ళు ప్రేమ కొద్ది కాదు. ప్రేమ కొద్ది అయితే గతంలో నువ్వు ఇచ్చి ఉంటే, గతంలో నువ్వు చేస్తుంటే ఇలా నిన్ను ఆదరిస్తా. నువ్వు చేసిన పనే చెత్త పని. రైట్. చెత్త పని, ఉత్త పనులు చేసుకుంటా నువ్వు వచ్చి నేను ఇప్పుడు చూసినావు కదా నిదర్శనం. నిజానికి నిదర్శనం ఆ ఇంగ్లాండ్ లెటర్ కార్డులు, పోస్ట్ కార్డులు రాస్తారు. ఇది ఎవరన్నా ప్రతిపక్షాల కుట్రనా? నిజంగానే మన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రాస్తారు అని మీరు అనుకుంటారు? అయి ఉండొచ్చు. ఆమె లిక్కర్ తర్వాతనే కదా అందరు చక్కర కుట్టిండ్రు. అంతేనా? ఆమె లిక్కర్ నిజంగా ఈమె లిక్కర్ స్కామ్ చేయకపోతే కేజ్రీవాల్ అరెస్ట్, మనీష్ సిసోడియా లోపలికి వేయండు, కేజ్రీవాల్ లోపలికి వేయండు. ఆ తర్వాత నీకు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎవరు? పంజాబ్ ముఖ్యమంత్రి. ఆయన కూడా లోపలికి పోయేది ఉంది, పోవాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం నిలబడడానికి కూడా పైసలు ఇవే పంపినంట. మళ్ళీ ఇక్కడ కాదు, అక్కడ పోయి మళ్ళీ గోవాల గోరి కట్టిండ్రు వాళ్ళకు కూడా. ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా మన కేరళలో లిక్కర్ స్కామ్ కూడా చేసింది. అవునవునవును. ప్రతిపక్ష మన కాంగ్రెస్ నేత ఒకతను మాట్లాడింది. ఇక్కడ కూడా టెండర్ గిండర్ ఏం లేకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళకి లిక్కర్ షాప్లు ఓపెన్ చేసిందని. అంటే దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అనేది అద్భుతంగా
తీర్చిదిద్దుదామని అనుకున్నది. కానీ సిబిఐ, ఈడీ ఏమైనా ఉత్తగా ఊకుంటాయి. అవి దేశాన్ని రక్షించే సంస్థలు. కానీ ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలు కూలుతున్నారు, కానీ ఈమెతో పెట్టుకుంటే కేజ్రీవాల్ను ఓడించే ప్రభుత్వాలే కూలుతున్నాయి. కేజ్రీవాల్ తోటి పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఈ అమ్మ ఊడ్సా మొత్తం చెత్త ఊడ్చేస్తానోడు ఊడ్సుల్లోనే పడిపోయిండు. బీజేపీతో కానీ కాంగ్రెస్ తో కానీ కవితతోనైంది బ్రహ్మాండంగా. కేజ్రీవాల్ నేను అనుకున్నా ఈ రాష్ట్రంలో మనం ఉద్యమాలు చేసేటప్పుడు బతుకమ్మ సంస్కృతిని ఒక ప్రక్రియగా మనము తీసుకొని ఇలా ఉద్యమానికి స్వావలంబనంగా మనం ప్రతిరూపంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ నేను అనుకున్నా ఈ స్కామ్ తర్వాత బీరు సీసాలు పెట్టి బతుకమ్మ ఆడతారేమో అనిపించింది నాకు. అంత స్థాయిలో అంటే బతుకమ్మని ఆ రకంగా చేయకూడదు, కానీ బతుకమ్మలాగా సేమ్ అట్లా పేర్చి కవితమ్మ, సారమ్మ, లిక్కరమ్మ, చక్కరమ్మ అని పాడతారేమో అనుకున్నా. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంఖ్యలో డైరెక్ట్ టైం ఇంటికే పోస్ట్ కార్డులు పోతున్నాయి. ఇంటికి పోస్ట్ మ్యాన్లు తీసుకొని ఏం చేయాలో అర్థమైతలేదు. ఆ కార్యకర్తలకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందో వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. సమస్యని ఎక్కడ మొదలైందో కనుక్కున్నారు, అయిపోయాయిగా. ఎక్కడ మొదలైందో అక్కడికి లెటర్లు పంపుతున్నారు. తప్పేందుకు? కవిత లిక్కర్ స్కామ్ చేయకపోయి ఉంటే, అంటే ఢిల్లీకి పోకుంటే కేజ్రీవాల్కు అవకాశాలు ఉండేనన్న మొన్నటి ఎలక్షన్లో ఉండే. ఈమె వల్ల కొంత ఎఫెక్ట్ అయింది, నష్టం జరిగింది. మొత్తం పంచరే అయింది. అసలు ఎలక్షనే పంచరే అయింది కాదు, ఎలక్షన్ లిక్కర్ స్కామ్ చుట్టూ తిరిగిందంట. అంతే అదొక్కటి చాలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అవినీతి, ఇక దానికి తోడు ఆయన పెద్ద పెద్ద బంగ్లాలు కొట్టుకున్నాడు ప్రజల పైసలతోటి. సాధారణ మనిషి సకల సౌకర్యాలతోటి బిల్డింగ్లు కట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఢిల్లీ వాళ్ళు, అరే మామిడి పండ్లు లక్షల రూపాయల మామిడి పళ్ళు జైలు ఉండి తిన్నాడు. ఎవరు సొమ్ము అవి? ప్రజల మనం గమనిస్తాం కదా. ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులతో ఇవన్నీ చేసిండు అనేది వెళ్ళిపోయిందా? అంతే అన్ని రకాల అవినీతి తన మీద శని లెక్క కూర్చుంది. కాబట్టి కథ అడ్డం తిరిగింది. కనీసం కవిత ఎలక్షన్ తర్వాత సారీ చెప్పి ఉంటుంది అన్న. మరి కేజ్రీవాల్కి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ, మనీష్ సిసోడియాకి కానీ ఐఎమ్ వెరీ సారీ, అసలు ఇది అన్ఫార్చునేట్గా నేను అసలు చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా వచ్చినా నన్ను క్షమించండి అని అడిగి ఉండదా? మేబీ ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏం జరగదు. ఆమె అక్కడ వీళ్ళు ఇక్కడ, వాళ్ళు మాట్లాడుకోరా? వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ. ఇంకేం అడుగుతారు? రెండు ఓడిపోయిన తర్వాత నదులకు నడప నేర్పిన వ్యక్తికే నడక లేకుండా చేసింది. ఇటు కేజీత జన్మనిచ్చిన తండ్రిని ఓడగొట్టిన ఘనత బిడ్డది. కేసీఆర్ అంకులు నాకు అసలు జీవితంలో ఓటమి ఎరగాను, 30 ఏళ్ళు ఉంటున్నాడు, 9.5 ఏళ్ళకి ఖతం చేసి పడేసి. ఆయనే నదులకు నడక నేర్పిండు, ఈమె సారాకు నడక నేర్పింది. హరీష్ రావు కాళేశ్వరంకు నడక నేర్పిండు. హరీష్ రావు మన కేటీఆర్ డ్రగ్స్ కు వీడేమో చెట్లకు, సంతోష్ రావు ఏమో చెట్లకు. ఇప్పటికి కూడా మైపాలం ఒకటి గమనించాలి మనం. ఇలా సరే కేటీఆర్ అనే వ్యక్తికి మంచి నాలెడ్జ్ ఉంది అనుకుందాం, బాగా చదువులు చదివింది అనుకుందాం. ఇప్పటికీ నిజాయితీ ఉండాలి. ఎంత అహంకారం అంటే వాడు వీడు అవును ఇక ఎంత గలీజ్గా మాట్లాడుతుండంటే ఇంకా వాళ్ళ లోపల మార్పు రాలే, ఇంకా రాలే. తట్టుకోలేకపోతుంది కదా, తట్టుకోలేకపోవడానికి. అంటే నువ్వు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ మాటలు వినడానికి సరే మళ్ళీ ఓసారి ప్రజలు మోసపోయి వినడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలి? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి. పెద్ద వాళ్ళు ఉన్నారు, సరే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీ పార్టీలో కావచ్చు, పెద్ద నాయకులు ఉన్నారు, గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు. సరే వాళ్ళకు నువ్వు విలువనియకుండా వాళ్ళ పదవుల కన్నా విలువ ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మిస్టర్ రేవంత్ అంటుండు కదా, అది వేరు. మొన్న ఒక చూసిన వాడు వీడే అంటుండు, సీఎం ఆ సన్నాసి ఈ సన్నాసి అంటుండు, వాడు వీడు అంటాడు. ఇంకేవో మాటలు వాడు కనబడితే కొడతారని అంటారు. కేసీఆర్ అన్నాడు ఈ మాట. నేనేమంటున్నా, అట్లా మాట్లాడకూడదు. నువ్వు ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రతిపక్షంగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి, నీ బాధ్యత. అది కాకుండా నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నేను ప్రజలు గమనిస్తాను. ఇంకొకటి అన్న, ఇప్పుడు కవితనే కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇప్పుడు పోస్ట్ కార్డులకు సమాధానం చెప్పకుండా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నా అంటే దానికి వాల్యూ ఉంటుంది అంటారా? అడుగుతారు కదా. ఇప్పుడు ఓపెన్గా అయింది సోషల్ మీడియా. తింపులాడి మా యవ్వని చూసినావా అంటే
జాతరలో ఉన్న మా భావం చూసినావా అని అడిగినట్టు ఉంది ఇలా కథంతా. సో నేనేమంటున్నా, వీళ్ళు అంతే, ఇక రాజకీయ నాయకులు మారరు, ప్రజలు కూడా మారరు. నేనేమంటున్నా, ప్రజల్లో మార్పు ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే రాజకీయ నాయకులు. ఇంత సిగ్గు లేకుండా ఇన్ని స్కాములు చేసి కూడా ఇట్లా తిరుగుతురు అంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే వ్యవస్థ అని చూస్తుంటే, అంటే డబ్బులు ఇచ్చినోనికి, అవినీతి చేసినోనికి, టెకాయిట్లకి, గుండాలకి ఓట్లు వేసినాక వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళంతే, వీళ్ళు ఇంతే అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు ఇక అది సర్వసాధారణం, దాన్ని మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు పోస్ట్ కార్డుల మీద ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఇప్పుడు కవిత అభిమానులకు కానీ, కేసీఆర్ అభిమానులకు కానీ? ఇంకా నయం, ఢిల్లీ నుంచే వస్తున్నాయి, అమెరికా నుంచి వస్తలేవు. ఇంకా కేరళ ఉంది, అమెరికా నుంచి. అవును, ఇప్పుడు ఢిల్లీకి రావద్దంటారు. ఇప్పుడు ఏమైనా పని ఉంటే ఢిల్లీకి పోవాలిగా, మరి ఎట్లా? ఇంకేం పని అని? ఏం పని ఉంటుంది? మళ్ళీ ఇంకేమైనా స్కామ్ చేస్తుందని పోతుంది. రైట్, ఇంకేమైనా కొత్త స్కామ్ ఏమైనా చేయాలా? ఓకే, తెలంగాణ ప్రజలకే బ్రాండ్ అంబాసిడర్ అయింది, ఇప్పుడు దేశ ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ అయింది. రేపో మాపో ఇక కాంగ్రెస్ వాళ్ళకు కానీ, బీజేపీ వాళ్ళకు కానీ కొంచెం సోయి ఉండుంటే ఆమె లిక్కర్ బొమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు పెట్టాల్సింది. ఎలా మా కైతక్కది పెట్టాలి. ఇలా కైతక్కది పెట్టి ప్రచారం చేస్తే ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇలా ప్రతి తాగే వ్యక్తికి తర్వాత అడ్వర్టైజ్మెంట్గా మారిపోతుంది. అట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మనం అదృష్టంగా భావించుకోవాలి. ఇలా అక్కని మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే బీరు బాటాల మీద, సారా బాటాల మీద ఆమె ముద్ర సింబల్ వేసి లిక్కర్ అమ్మితే ఇలా బ్రహ్మాండంగా ప్రపంచ ఖ్యాతిని గడిస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇదండి ఓయూ శంకర్ అన్నతో. నిజంగా కవిత గారు పోస్ట్ కార్డులు వస్తున్నాయి అంటే ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు బోరు నేడుస్తున్నారు. అయ్యో, మా కేజ్రీవాల్ అసలు ఓడిపోయేటోడు కాదు, విద్య ఇచ్చిండు, వైద్యం ఇచ్చిండు, రవాణా ఇచ్చిండు, నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు, కరెంటు ఫ్రీగా ఇచ్చిండు, మాకు మంచిగా బతికేటోళ్ళ మధ్యలో వచ్చి చిచ్చు పెట్టింది కవిత, మా అధికారం పోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఒక ఏడుపు కాదు. నిజంగా నిప్పు లేనిదే పొగరాదంటారు, కవిత లేనిదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు అన్నట్టు చెప్తున్నారు. కేజ్రీవాల్ నాకు అసలు తిరిగే లేదు, నేను అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడతా అని చెప్పి వచ్చిన వ్యక్తే అవినీతిలో జైలుకు పోయేటట్టు చేసింది కవితక్క. కవితక్క తిహార్ జైల్లో 6 నెలలు ఉండి అయినా కానీ బుద్ధి రాకుండా ఇంకా బయటకు వచ్చి బీసీ నినాదం అని, మహిళా రిజర్వేషన్ అని, ఇదని అదని, ఇవాళ రేపు దొంగలకే నోరెక్కువైందండి, దొంగకే నోరెక్కువ అన్నట్టు ఈమెనే ప్రెస్ మీట్లు పెడుతుంది. దొంగలే ప్రెస్ మీట్లు పెట్టడం, దయ్యాలే వేదాలు వల్లించడం, ఇంత దారుణమైన ఈ దేశం ఎటుపోతుంది? శివుడా దేవుడా, కవిత లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంకా ఈ హరీష్ రావు, కేటీఆర్ ఆ కవితను కంట్రోల్ చేయకుండా, పోస్ట్ కార్డులకు సమాధానం చెప్పకుండా, ఓ ఇది అయిపోయింది అది అయిపోయింది అని ఆగం గాయ్ గత్తి రైతురు. ముందు కవితను కంట్రోల్ చేయరు. ఆ కాంగ్రెస్ మీద, ఆ రేవంత్ రెడ్డి మీద మేము ఉన్నాం ఓయూ స్టూడెంట్స్ కొట్లాడడానికి. కానీ మీరు ఏం చేసిరాయా? మీకు అసలు కొంచెమన్నా చీము, నెత్తురు, కిడ్నీ, లివరు, ఆటు బీట్ ఉంటే, ఆ దేవుడు అనేటోడు ఉంటే, దేవుడా ఈ పాపిస్టోళ్లను నిజంగా వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు రాజకీయంగా సమాధి కావాలి, దేవుడే చూసుకోవాలి. 6 నెలలు తిహార్ జైల్లో ఉండొచ్చిన ఆమె నీతులు చెప్తుంది. లిక్కర్ స్కామ్లో అనేక మంది తాలిబొట్లు తెగిపోయినాయి, తాగి అనేక మంది లివర్లు ఖరాబ్ అయిపోయినాయి, లక్షల మంది లివర్లు ఖరాబ్ చేసి మళ్ళా తగుదునమ్మా నీతులు చెప్తుంది. రోజుకో ప్రెస్ మీట్, ఫుల్ డబ్బులు ఉన్నాయి, అన్ని ఛానళ్ళను మీడియాను కొనిపడేసిర్రు, పత్రికలను దగ్గరలో పెట్టుకున్నారు. రాపించుకోరిగా మెయిన్ లైన్లో కవిత రావు, హరీష్ రావు, కేటీ రావు, కేసీ రావు, ఈ బీఆర్ఎస్లో రావులేనా? మరి అట్లాంటి దానికి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టిరాయా? కేఆర్ఎస్ అని పెట్టండి, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకోండి. దానికి ఇంకా పీకదందుక బీఆర్ఎస్ కర్ణాటకలో ఉందా బీఆర్ఎస్? భారతీయ రాష్ట్ర సమితి అంటే ఓన్లీ తెలంగాణలో ఉంటుంది. భారతీయ రాష్ట్ర సమితి ఎట్లయితుంది? ఆంధ్రాలో ఉందా? ఆంధ్రాలో ఆఫీస్ క్లోజ్ చేసిర్రు, మహారాష్ట్రలో ఖతం అయిపోయింది. ఈ కేసీఆర్ అనేటోడు ఎక్కడ పోతే ఆ పాపం ఒరిస్సాకు పోతే నవీన్ పట్నాయక్ ఖతం అయిపోయిండు, ఉత్తరప్రదేశ్ పోతే అఖిలేష్ యాదవ్ ఖతం అయిపోయిండు, బీహార్కు పోతే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఖతం అయిపోయిండు, లాస్ట్కు ఢిల్లీకి పోతే కేజ్రీవాల్ కూడా ఖతం అయిపోయిండు, కర్ణాటకలో కుమారస్వామిని ఖతం చేసిర్రు. వీళ్ళ కన్ను పడితే చాలయ్యా, పాపిస్ట్ కన్లు, కల్వకుంట్ల కన్లు, వీళ్ళ పాదం మోపితే ఖతమే.
కాబట్టి ఈ బీఆర్ఎస్ని ఇకనైనా కేఆర్ఎస్గా మలచండి, కల్వకుంట్ల రాష్ట్ర సమితి పెట్టుకోండి. ఆ కవితనే కంట్రోల్ చేయని వాళ్ళట రేపు మళ్ళొచ్చి పదవులు అనుభవిస్తా అని చెప్తా ఉన్నారు. పోస్ట్ కార్డులు ఇజ్జత్ పోతుంది, తెలంగాణ ఇజ్జత్ మొత్తం వీళ్ళ వల్ల తెలంగాణ పరువు పోతుంది. ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పోస్ట్ కార్డులు రాస్తారు, ఢిల్లీకి రావద్దు కవిత, ఢిల్లీకి రావద్దు కవిత, కేసీఆర్ కూతురు ఢిల్లీకి రావద్దు, తెలంగాణమే కేసీఆర్ కూతురు ఢిల్లీకి రావద్దని కొన్ని వేల కార్డులు నందీనగర్కు హైదరాబాద్కు రాస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియా అంతా డింగానైనా కనీసం కొంచెం కూడా అయ్యో తప్పు చేసినా అనే అది లేదంటే ఇక ఇట్లాంటి మనుషులను కూడా దేవుడు మరి ఏం చేస్తాడో చూద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.